ఎప్పుడు కాంట్రవర్షియల్తో మీడియాలో బాగా కనిపిస్తూ ఉంటాడు వర్మ. ఆయన మంచి సినిమాలు తీయడం మానేసి ఇప్పుడు ఈ కాంట్రవర్సీని రేకెత్తించే సినిమాలు తీస్తూ టైంపాస్ చేస్తున్నాడు. ఇప్పుడు వ్యూహం పిక్చర్తో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా తీశాడని చెప్పుకుంటున్న వ్యూహం సినిమా అంతా ఆగిపోయింది. అయినప్పుడు కూడా ఆయన ఆశించిన కాంట్రవర్సీ బాగా వస్తుంది. TV5లో తెలుగుదేశం పార్టీ సింపథైజరు కొలికపూడి శ్రీనివాసరావు ఆయన తల తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానన్నాడు. అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఇంటి మీద దాడి చేసి బయటికి రారని తెలుస్తామని చెప్పేసి పెద్ద పెద్ద గొడవ చేస్తూ ఆయన దిష్టి బొమ్మను కూడా తగలబెట్టేశారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆశించిందంతా హ్యాపీగా జరిగిపోయింది. ఇక ఆయన కొత్తగా ట్వీట్ కూడా చేశాడు. ఏమండి, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద ఇలా దాడి చేస్తున్నారు, మీ ప్రజాస్వామ్యం ఇదేనా? ఈ జగన్ రెడ్డిని ఇంతవరకు తీవ్రంగా విమర్శించారు. జగన్ ఫ్యాక్షనిస్ట్ అని రాష్ట్రంలో అనేక కార్యకర్తలని హింసిస్తున్నాడని అణిచేస్తున్నాడని మీరు చేస్తుంది ఏంటి అని చెప్పి కొన్ని ట్వీట్లు పెట్టాడు. TV5 సాంబశివరావు గారిని కూడా మీరు దగ్గరే ఉండి నా ప్రకటన ఇప్పించారా, మీరు కాదు అని చెప్తూనే ఆయన చేత రిపీట్ చేయించారని చెప్పేసి ఆయన్ని కూడా ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. సో వర్మ ఆశించిన కాంట్రవర్సీ అనేది వర్మకు దక్కింది. అంతేకాకుండా ఆయన మరొక సినిమా కూడా తీసే అవకాశం ఉంది. ఈ కొలికపూడి శ్రీనివాసరావు అనే ఆయన కథని మరొక సినిమాగా తీసే అవకాశం ఉంది. కొలికపూడి శ్రీనివాసరావు లాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వర్మను సంప్రదించండి, ఆయన వేషం ఇస్తాడు.